ప్రవృత్తి లేని మోక్షమును ఒక్క పుణ్యమును ఇయ్యలేదు. అందుచే లోకములోని పుణ్యమును ఒక పరిధిలో ఫలమునిచ్చును, కానీ మా పుణ్యము భగవానుడే, అది పరిపూర్ణము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఒకరికి ఐశ్వర్యము ఇస్తుందట, సంపదని. ఇంకొకరికేమో స్వర్గాన్ని ఇవ్వచ్చంట. ఇంకొకరికేమో పునరావృత్తి లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉంటుందట. నిత్య సూర్యులకు ఇక వాళ్ళు భగవంతుడిలో చేరాలంటే మళ్ళీ రావడం అనేటటువంటిది, వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది జరగదు. కాబట్టి అట్లాంటి పుణ్యములు కనుక చూస్తే మా పుణ్యం ఎట్లాంటిది అంటే సాక్షాత్తు భగవంతుడినే పొంది ఉన్నాము. కాబట్టి అటువంటి పుణ్యము మాది పరిపూర్ణమైనటువంటిది. అది ఎట్లాంటిది? నిరవధికముగా వస్తూ ఉంటుంది. లోకంలో పుణ్యమును ప్రబలముకు పాపమును బాధించును. పాపము ప్రబలముగా ఉన్నచో పుణ్యము ఫలమునియ్యకపోవచ్చును. అందుచే లోకులు పుణ్యములు ప్రబల పాపావరుద్ధము, ఎంతటి ప్రబల కర్మనైనను అంటకుండా దూరము చేయగల భగవానుడే మా పుణ్యము. కాబట్టి మనము ఏం చేస్తున్నామయ్యా అంటే మన పాపపుణ్యాలను కూడా వదిలించుకోవడానికి ఈ రోజు మనకి ఇంతవరకు చేసినటువంటి ఈ వ్రత దీక్షలో ఈ రోజు చెప్పబడేటటువంటిది చూస్తే పుణ్యపాపాలు అనేటటువంటివి నిరంతరము స్వామి యొక్క అనుగ్రహంతో నడపబడుతూ ఉంటాయి. మేము జ్ఞానమేమీ లేనివాడము, నీవు కొరత ఏమీ లేనివాడవు. రాజులు దండయాత్రలు చేయనప్పుడు ఎత్తి పల్లములు సరిచేయించి బయలుదేరినట్లు నీవు కూడా నీ జ్ఞాన శక్తి పూర్ణలతో మా అజ్ఞాన అశక్తి అపరిపూర్ణతలను నింపే కదా సాగవలను. మాకు ఎట్లా ఉండాలి అంటే నీ యొక్క జ్ఞానమును శక్తిని పూర్ణంగా ఇవ్వడము. అట్లాంటి శక్తి లేనటువంటి ఈ విషయాలు కనుక మనం చూసుకుంటే పరిపూర్ణత్వము లేకుండా ఉండడం. మా జ్ఞానహీనతకు నీ పూర్ణ జ్ఞానమును ప్రసరించుట ఏర్పడినదే కదా, కావున మమ్ములను నింపుము. ఇంతకు తెలిసిన మీకు మాకేమీ జ్ఞానం లేదనుచున్నారే. భగవానుడే మీకు శక్తిగా జ్ఞానపూర్ణలను ఇచ్చువాడు. వాడు పూర్ణుడొకటొచ్చే వానికి సంబంధము గల మీరు పూర్ణులే అని మీరు భావించుటయే మీ స్వరూపము కదా. స్వరూపము జ్ఞానములు లేనట్లున్నారే అని కృష్ణుడు ప్రశ్నింపగా గోవింద అని సంబోధించుచు నీకు నీ స్వరూప జ్ఞానం ఉన్నా కదా, మాకు మా స్వరూప జ్ఞానం ఉండుట. నీవు నిత్య సూర్యుల మధ్య ఉండువాడవు. వారిని అందరినీ వదిలి ఈ గోవుల మధ్య ఉండటం ఏమి? నీకు నీ స్వరూప జ్ఞానమును మరుపవచ్చుటే మాకు భాగ్యము. అదే మాకు నేను అందించినది. నీకు నీ స్వరూప జ్ఞానమును మా స్వరూప జ్ఞానమును జ్ఞాపకమున్నను నీవు మాకు లభించి ఉండవు కదా. నీవు స్వతంత్రుడవు, మేము అపరాధి పరిపూర్ణులము. నీ స్వాతంత్ర్యమును తలంచుకుని మేము చేసిన అపరాధములను తలంచినను మాతో నీవు చేరవు కదా. ఆ రెండింటిని మరచి గోవులతో చేరియుండుటే కదా మాకు నిన్ను పొందగలిగినటువంటి ధైర్యమునిచ్చినది. అందుకే మనిషిలో ఒక్కొక్కసారి మరుపు అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఎట్లా అంటే ఏదో ఒక సాధకవాదంలో చూద్దాం, యాక్సిడెంట్ చూశాడు కళ్ళారా, ఇక వాడికి నిరంతరము కళ్ళలో ఎప్పుడు అదే గుర్తొస్తానే ఉంటుంది. మరుపు అనేది లేదు. ఆ మరుపును తీయడానికి మనం ఏం చేస్తామంటే నిద్ర ముచ్చుదా వస్తా ఉంటాం. ఆడు నిద్రలో లేచినా సరే మళ్ళీ అదే గుర్తొస్తానే ఉంటుంది. ఆ మరుపును తప్పించుకోవడానికి ఏం చేయాలని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి భగవంతుడు ఇచ్చినది ఏంటంటే ఒక వరము మరుపు, మర్చిపోవడమే. ఎంతకాలం అంటే కొంతకాలం వరకు ఉంటుంది అది. ఆ బాధ అనేటటువంటిది ఆ పడినంత కాలం ఉంటుంది, తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోగానే మర్చిపోతూ ఉంటారు. కాబట్టి మా జ్ఞానములు అజ్ఞానములు అనేటటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే జన్మ అనేటటువంటిది ఒకవేళ మా కర్మలు తెలిసి నువ్వు మాకు అందవేము. కాబట్టి కర్మ జ్ఞానం అనేటటువంటి విషయాల్లో ఏ కర్మానుసారం ఆ కర్మానుసారంగానే వెళ్ళిపోతూ ఉంటుంది, మాకు చిక్కవేము. కాబట్టి మాకు చిక్కినటువంటి ఫలం ఎట్లాంటిది అంటే భగవానుడు సాక్షాత్తు మా ఇంటికి వచ్చాడు అనేటటువంటిది తెలియజేస్తూ లోపము లేకపోవడం అనునదే సులభముకు కృష్ణావతారమే కానీ పరతత్వమును కాదు. తనతో సామ్యమునందిన వారితో సమానులు కాని ఇతరులకు దర్శనము ఇయ్యుడు అని లోపము పరతత్వముకు కలదు.
కానీ శ్రీకృష్ణుడు కట్టి లోపమే లేదు. తమకు ఒక లోపం ఉన్నదని కూడా ఎరుంగని వారితో కలిసి ఉండేది వాడు శ్రీకృష్ణుడు. ఈయన ఇక్కడికి వచ్చాడా అక్కడికి వచ్చాడా అనేటటువంటిది ఎరగడు అసలు. ఆయన అక్కడికి రావడమే గొప్ప మహద్భాగ్యం అనేటటువంటిది వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అట్లా వచ్చినటువంటి ఆయన తెలియజేస్తూ గోవింద గోపాల వేషముతో పాలు పిండుటకు వెదురు గొట్టమును దోడ బుట్టెకు కట్టెడి త్రాడును గోధువుడి దూసరిత కుంతలములను గజ్జలు గలగలమనడి శ్రీపాదములను నీవే కదా అర్జుని రథంపై కూర్చుండి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం అన్ని ఉపాయములు వదిలి నన్నే ఉపాయముగా స్వీకరింపుడు అని చెప్పితివి. మేమిప్పుడు చెప్పునది కూడా అంతే కదా, మమ్మలను ఆదరించి అనుగ్రహింపక తప్పదు కదా అని. ఇంకేమన్నారంటే గోపాలుని యొక్క గోవింద ఈ యొక్క నందగృహంలో పుట్టినటువంటి నీవు వేణువులు గానములతో ఆ గోవులను ఏ విధంగా కటాక్షించావో, గోధుడి దూసరిత అంటే గోవులు వదిలిపెడినటువంటి ఆ దుమ్ములు ఆ ద్వారా పడేటటువంటిది ఒక్కొక్కసారి మనకి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. గృహప్రవేశంలో అక్కడ గోవులు రోజు కనుక గోశాల ఉందనుకోండి, వాళ్ళకి పాపాలు అనేటటువంటివి అంటవు అని చెప్తా ఉంటారు. అది ఎట్లాంటిదంటే కర్మానుసారంగా అక్కడ కొంత తొలగించవేయబడుతూ ఉంటుంది. ఇంటికి గృహప్రవేశంలో చూసుకోండి, గోవును తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఎందుకనంటే శ్రేష్టమైనటువంటిది, పూజింపదగినటువంటిది. అట్లాంటిది ఇంట్లో తిరిగితే లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయంతో, అట్లాగే గోధూడి సంచరిత కుంతలైన గజ్జలు గలగలమనేటటువంటి ఆ ధ్వనులతో, ఈ పాదములు అనేటటువంటి ధ్వనులతో అర్జునుడికేమో రథసారథి అయ్యి అక్కడ చెప్పావు. ఏమన్నావు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్ని ఉపాయములన్నీ కూడా ఉపాయముగా స్వీకరింపమని చెప్పినప్పుడు అది ఎట్లా చెప్పబడినావో మేము కూడా ఆ విధంగానే మీకు చెబుతూ ఉన్నాము, కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ గోపికలారా, నేను ఎవరి అపేక్ష లేని స్వతంత్రుడని మీరే చెబుతున్నారే, అట్టిచో నేను పూర్ణుడు అయితే మాత్రము స్వతంత్రుడునై మీకు వసంగను అనినచో అనవచ్చును కదా. ఉన్నవారు లేని వారికి ఇచ్చుట అన్నది తప్పనిసరి కాదు కదా అని గోపికలు ఇట్లు చెప్పుచూ ఉన్నారు. ఉన్నన్నోడు అరవేలు నమ్మకింగల్ ఒడియాదు, నీతో మాకు సంబంధము మనకిచ్చటి పోగొట్టుకున్నవన్నను పోవునది కాదు. ఈరోజు ఏర్పడినటువంటి బంధము జీవితాంతం అంటిపెట్టుకునే ఉంటుంది. అది ఎక్కడంటే వివాహ వ్యవస్థలో చూడండి. ఒకసారి పెళ్ళయిందనుకోండి, జీవితాంతము పడి ఉండాల్సింది. తెంచుకుంటే తెగేటటువంటి బంధము కాదు. ఇక్కడ గోపికలు కూడా కృష్ణుడితో చెప్తూ ఉన్నారు, అయ్యా స్వామి, నీతో ఏర్పడినటువంటి బంధము మేము తెంచుకుంటే పోయేటటువంటిది కాదు. నువ్వు చెడగొట్టదమన్నా అన్నను చెడునది కాదు, మేము చెడగొట్టుకుందామన్నను చెడునది కాదు. నీతో మాకు గర్భ సంబంధము అట్టిచో స్వతంత్రుడైనను బిడ్డలను కాదనగలడా? బిడ్డల విషయమై స్వతంత్రము నిలవదు కదా. ఆ సంబంధము కంటే గాఢమైనటువంటిది సంబంధము మనది. ఎట్లాంటి సంబంధమో వివరిస్తూ ఉన్నాడు స్వామి. శరీర నిబంధమైనటువంటి సంబంధమును శరీర వియోగముతో పోవును, కానీ మన సంబంధము గుణములకు గుణవంతులకు గల సంబంధము. అటువంటి సంబంధము సూర్యునకు చంద్రునకు గల సంబంధము. గుణవంతముకు ద్రవ్యము లేనిదే గుణము ఉండునా? సూర్యుని ఉనికి లేనిదే ప్రభావం ఉండునా? నీతో వేరుపరచి చూపలేని స్థితి గలవారము మేము. పరమాత్మ నుండి ఆత్మలను సర్వశక్తిమంతుడై పరమాత్మ కూడా వేరు చేయజాలడు కదా. మమ్మల్ని విడిచి నీవు లేవు, నిన్ను విడిచి మేము లేము. ఎట్లా ఉంది అంటే ఆత్మ సంబంధం అనేటటువంటిది ఏర్పడినటువంటి జీవుడు ఈ ఆత్మ సంబంధంతో పైకి పోతూ ఉంటాడు. మళ్ళా అదే విధముగా శరీర వియోగములు, కానీ మన సంబంధం అనేటటువంటిది గుణములకు గుణమే. కాబట్టి ఈ యొక్క గుణాలు, ఈ ఇష్టమైనటువంటి భావాలు ఎవరికి ఇష్టముగా ఉంటాయో వాళ్ళు స్నేహంగా ఏర్పడిపోతూ ఉంటారు. నా యొక్క భావాలు ఇంకొకరికి నచ్చుతాయి, ఇంకొకరికి నచ్చకపోవు. నచ్చినటువంటి వాడే మనతో సఖ్యత అనేటటువంటిది పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ సఖ్యతకు కలిగినటువంటి గుణాలను, అలాగే సూర్యుని యొక్క ప్రభావం సూర్యునికే ఉంటుంది, చంద్రుని యొక్క ప్రభావం చంద్రుని దగ్గరనే ఉంటుంది.
కాబట్టి గుణవంతుడు ద్రవ్యము లేనిదే గుణము ఉండునా. ఒకవేళ ఈయన దగ్గర ద్రవ్యం డబ్బు లేదనుకోండి, కానీ గుణం ఉంటుందిగా, కాబట్టి ఆ విధంగానైనా ఆచరించవచ్చు. నీతో వేరుపరచని శోభలేనటువంటి స్థితి గలవారము మేము. పరమాత్మ నుండి ఆత్మలను సర్వశక్తిమంతుడై పరమాత్మ కూడా వేరు చేయజాలడు. మమ్మల్ని విడిచి నీవు లేవు, నిన్ను విడిచి మేము లేము. ఒకరికొకరు కూడా లేనటువంటి సంబంధ బాంధవ్యాలను తెలియజేసుకుంటూ ఉన్నారు. ప్రాణవంతో మొదలైనటువంటి అక్షరమైన అకారమే నీవు, మకారమే నీవు. మేము ప్రణము స్వస్వరూపము ఉండవాలని, రెండులో ఉండవాలని చెప్పుకుంటూ ఉన్నాము. మాతో నీతో ఎప్పుడు కూడా ఉండాలనేటటువంటి తెలియజేస్తూ భగవానుడే ఉపాయమును ఆశ్రయించినారు. తాము ఆర్జించుకునిన జ్ఞాన భక్ష్యాదులను ఉపాయము లేని తమకు సాధనములు కావని సర్వేశ్వరుడు తప్ప ఇతరులకు ఉపాయము లేదని ఎరుగవలను. సర్వేశ్వరుడై తానే తనకు మనకు అందించేది సులభముకు ఉపాయము, అది మన యందే ఉన్నదని దృఢముగా తెలుసుకొనవలను. పరమాత్మతో తమకు గల సంబంధములు విడనాడని దనియు వారిని విడిచి తాము విడిగా ఉండగల వారము కారనియు ఎరుగగలరు. ఓ కృష్ణ, నీవానాడు గోవర్ధనం ఎత్తిన నాడు మేము భయపడి దూరముగా ఉండగా, నేను గంధర్వుడును కాను, దేవుడును కాను, యక్షుడును కాను, రాక్షసుడును కాను, నీ బంధువును అంటివి కదా. గోవింద, ఆ మాట మర్చిదివా? ఎందుకనయ్యా అంటే ఈ గోవింద అనేటటువంటిది ఏంటంటే ఆ పదంలో గోవర్ధనగిరి ఆ పర్వతాన్ని ఎత్తినప్పుడు త్యాగేస్తూ ఉన్నాడు. ఎట్లాంటిది? నేనేమి గంధర్వుడును కాను, దేవుడును కాను, యక్షుడును కాను, రాక్షసుడును కాను, అట్లాగే మీ బంధువునైనటువంటి వాడిని. వాళ్ళెవ్వరూ ఏ విధంగా కొన్ని మాయలు ఉంటాయేమో, ఇట్లాంటి ఏమి ఉపాయాలు మా దగ్గరికి లేవు. నేను మీ బంధువునే, కాబట్టి అనుమానం చేయకుండా వచ్చేసి ఉండండి అక్కడ ప్రజలందరినీ కూడా కోరాడు. కాబట్టి ఆ గోవర్ధనగిరి ఎత్తినటువంటి సందర్భానుసారంగా మనం గోవింద అని పిలుచుకుంటున్నాం. అంత శ్రీకృష్ణుడు ఇప్పుడు నేను గోవిందుడను, మీరు గోపికలను, ఈ సంబంధ జ్ఞానమును ముందు మరచినారా? గోవిందుడని మీకు ఈనాడు కదా జ్ఞానం వచ్చినది. ఆ ముందంతయు ఏవేవో బాధ కలిగించు ఆ మర్మస్పర్శకులకు నామములనే పెట్టి పిలిచినారు ఏరా అని కోపముగా పలికింది. ముందుగా ఏమని పిలిచారు అంటే రకరకాలైనటువంటి పేర్లతో పిలిచారు. మరి ఇప్పుడేమో గోవిందుడా అని పిలుస్తూ ఉన్నారు. దానికి ఏ విధమైనటువంటి కోపము కలిగిందో అని చెబుతూ గోపికల ముందు నారాయణ, క్షీరాబ్ది, దేవాదిదేవ ముందు నామములతో కృష్ణుని కీర్తించి సులుభుడై పరమపదము నుండి గోకులమునకు వచ్చి గోపాలను చేరి వారితో జన్మ సంబంధము చే ఏర్పడిన బంధుత్వము ఏర్పరచుకుని వారికి కొండ మోసి శ్రమించి ఆర్జించుకుని ఉండగా గోవిందనామం ఉండగా నారాయణుడు అంటే ఏమి? ఎంతో శ్రమపడి ఒక్కరోజు కాదండి, 7 రోజులు ఆయన పట్టుకుని ఉన్నాడు. 7 రోజులు కనుక నిద్రాహారాలు మాని భగవంతుడి యొక్క శ్రద్ధ పెడితే ఖచ్చితంగా వచ్చి కటాక్షిస్తాడు. దేవుడు ఎట్లా ఉన్నాడు ఏంటనేది మనం చెప్పలేము. అంతకి కారణం ఒకటి ఆ ముత్తాత గారు చేసింది. అది కాదంటారా? నేను విన్నదే, నేనేం చూసింది కాదు. అది వెళ్ళిపోయి మంచిపై ఉండి రామనామం జపం చేశాడంట. మామూలుగా కాదు, ఉన్న 25 ఎకరాలలో మరి ఇప్పుడు ఎంతో ఏంటనేది తెలియదుగా నాకైతే. అప్పట్లో ఆయన ఉన్నటువంటిది అది. వ్యాపారం చేస్తూ అయిపోయాడు, సర్వం అంతా లాగేసుకునేటటువంటి స్థితికి వచ్చేసాడు ఆయన. ఇంతకుముందు అందరూ పిలుస్తూ ఉన్నారు, ఏమంటున్నారంటే నారాయణులా అంటున్నారు, అలాగే క్షీరాబ్దివాస అంటున్నారు, దేవాని దేవ అంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఏమని చెప్పారంటే గోవింద అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గోవుల సమూహంలో వచ్చి రక్షింపబడేటటువంటి వాడు కాబట్టి, కొండను పైకెత్తి నిలిపి ఉన్నవాడు కాబట్టి గోవింద అని చెప్పబడుతూ ఉన్నారు. నేను విసిగెత్తి వదిలినను పర్వతము జ్ఞాపకము చేయు నామమును కీర్తించులని శ్రీకృష్ణుడు కోపమును తెచ్చుకొని అందుచే గోపికలు అరియాద పెళ్ళైగలం అనంబినవాల్ అజ్ఞులమగు పిల్లలము ప్రేమచే పలికితమి. మా తప్పును క్షమించు, జ్ఞానహీనులకు మేము చేసిన తప్పును క్షమించు,
పిల్లలకు చేసిన తప్పును క్షమించు, నీ యందే ప్రేమగా